హాయ్ మై డియర్ ట్రేడర్స్. డిసెంబర్ 26 మనకి మార్కెట్ ఎలా ఉంటదో ఒక చిన్న వ్యూ చూద్దాం. ఓకేనా. మనకి ఇప్పుడేందంటే ప్రెజెంట్ బోత్ సైడ్స్ అనే లిక్విడిటీ ఉందనమాట. అప్ సైడ్ ఉంది, డౌన్ సైడ్ ఉందనమాట. ఓకేనా. దీనికి మీనింగ్ ఏందంటే బయర్స్, సెల్లర్స్ ఫుల్‌గా ఫైట్ చేస్తారనమాట మార్కెట్‌ని ఇటు సైడ్ బ్రేక్ చేయనీయకుండా. ఇప్పుడు పైన సెల్లర్స్ వచ్చి అప్ సైడ్ బ్రేక్ చేయనీయకుండా సపోర్ట్ చేస్తున్నారు. కింద సేమ్ అలాగే కిందికి బ్రేక్ అవ్వకుండా బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారనమాట. ఓకేనా. ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ ఏందంటే ఇక్కడ చిన్న ఒక లిక్విడ్ ఉందనమాట. దాన్ని తీసేసుకొని ఈ డిమాండ్ నుంచి ఈ సప్లైకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారనమాట. ఓకేనా. మేబీ టుమారో ఏం జరగచ్చంటే మార్నింగ్ ఇలా ఓపెన్ అయ్యేసి ఇక్కడ నుంచి ఇక్కడ దీన్ని బ్రేక్ ఇస్తారనమాట. దీన్ని బ్రేక్ ఇచ్చగానే ఏమైతదంటే అందరూ ఇక్కడ ఇది బ్రేక్ అవ్వగానే రెసిస్టెన్స్ బ్రేక్ అని చెప్పేసుకొని నార్మల్ పీపుల్స్ అన్నీ ఎంటర్ అవుతారనమాట. ఓకేనా. సో వాళ్ళని ట్రాప్ చేసి మార్కెట్ ఈ సప్లై నుంచి మనకి పెద్ద ఫాల్ ఉంటదనమాట. ఓకేనా. సేమ్ అలాగే మనకి ఇంకొక సినారియో ఎలా అంటే సేమ్ ఇలా మార్నింగే అగ్రెషన్‌గా స్టార్ట్ అయ్యి డౌన్ సైడ్ వచ్చారనుకోండి ఇలా సింగిల్ క్యాండిల్‌లో ఈ క్యాండిల్ ఈ 2 లిక్విడ్స్ అనేది తీసుకుంటారు. నార్మల్ పీపుల్స్ ఏమనుకుంటారంటే ఈ సపోర్ట్ బ్రేక్ అయింది. సో కిందకెళ్తుంది మార్కెట్ అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ అయితారనమాట. వాళ్ళని ట్రాప్ చేసి ఇక్కడ నుంచి 1 మినిట్‌లో మనకి చేంజ్ ఆఫ్ కటర్స్ అనేది ఇచ్చేసి ఇక్కడ నుంచి ఈ సప్లైకి వెళ్ళిపోతారనమాట. ఓకేనా. ఇక్కడికెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ఒక చిన్న ఏమైనా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏమన్నా ఇచ్చింటే అక్కడి నుంచి తీసుకున్నామంటే మళ్ళీ ఈయనకి వస్తారనమాట మనకి. ఇది బ్రేక్ చేయడానికి ఈ పవర్ ఇది ఏమైనా అవకాశాలు ఉంటదనమాట మోస్ట్‌లీ. ఓకేనా. సపోజ్ ఇక్కడ ఏమి మనకి చేంజ్ ఆఫ్ కట్ రేపు అలాగే వెళ్ళిపోయారనుకో పైకి, ఇక్కడ నుంచి మార్కెట్ మేబీ చేంజ్ ఆఫ్ కట్ ఇస్తే మనకి ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటదనమాట. ఓకేనా. సో మనకి ఇది అనమాట ఈ 3 సినారియోస్ ఉన్నాయన్నమాట మార్కెట్‌లో జరగడానికి. ఓకేనా. దీనికి ఇదంతా పెద్ద మూవ్స్ అనమాట. ఓకే. దీన్ని ఎవరు మిస్ కాకండి ఈ ట్రేడ్‌ని. ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి చూస్తే మనకి 180 పాయింట్స్ ఉంది. అలాగే పైనుంచి కింద చూస్తే ఇక్కడ దాకా ఒక 300 ప్లస్ ఉందనమాట. ఓకేనా. సో ఇవన్నీ మిస్ కాకండి. ఇవన్నీ పెద్ద ఎంట్రీస్ అనమాట. ఇంకొకటేందంటే మీకు ఇది బై సైడింగ్‌కి కన్ఫర్మ్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట. వాటిలో మనకి మోస్ట్ యూనివర్సల్ ప్యాటర్న్ వచ్చి మనకి హార్మోనిక్ ప్యాటర్న్ అంటారనమాట. ఓకేనా. అది మీకు చాలా ఐడియా ఉంటది. ఓకేనా. హార్మోనిక్ ప్యాటర్న్ కూడా మనకి ఇక్కడ మ్యాచ్ అయితదనమాట. ఎగ్జాంపుల్‌కి చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే మనకొచ్చి 886 అనమాట పాయింట్ నెంబర్. ఓకేనా. 886 కరెక్ట్‌గా మ్యాచ్ చేసినామంటే సో ఈ ఏరియా నుంచి మనకి పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటదనమాట మార్కెట్‌లో. ఓకేనా. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తదని చెప్పేసుకొని ఇది ఒక యూనివర్సల్ స్ట్రాటజీ అనమాట ఇది. సో ఇది కూడా వర్క్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మనకి ఇది ఒక 2 కన్ఫర్మేషన్స్ అనమాట. మార్కెట్ సపోజ్ రేపు మార్నింగ్ కిందికి వస్తే ఇది పక్కా ఎంట్రీ అనమాట. ఓకేనా. పైకి వెళ్ళిందంటే పైనుంచి వచ్చిందనుకోండి ఇది వచ్చి ఫెయిల్యూర్ అయిపోద్ది అనమాట. ఇలాగే పైకి వెళ్ళిపోయింది అనుకోండి మార్కెట్, ఇక్కడ నుంచి ఇలాగే పైకి వెళ్ళిపోతే మార్కెట్ ఇది కింద వచ్చి ఇంకా కాల్ సెట్ కింద చూడకండి. ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వచ్చి ఇది బ్రేక్ చేసి వెళ్ళిపోతారు అనమాట కిందికి. ఓకేనా. సో అలా కాకుండా మార్నింగ్ కిందికి వచ్చారనుకోండి ఎగ్జాక్ట్‌గా మార్నింగ్ ఇలా కిందికి వచ్చారంటే ఈ ఎంట్రీ ట్రై చేయండి. ఓకేనా. సో ఇది వచ్చి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. ఎందుకంటే ఇది యూనివర్సల్ ప్యాటర్న్. ఓకేనా. ఇది వచ్చి దీనికి ఏంటంటే కొన్ని ఫిబొనాకీ నెంబర్స్ ఉంటాయన్నమాట. వాటి ద్వారా ఇది వర్కౌట్ అవుతుందనమాట. అవన్నీ క్లాసుల్లో చెప్తాను మీకు. ఓకేనా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వండి మన క్లాసుల్లో. ఓకేనా. సో ఇది టుమారో మార్కెట్ యొక్క ప్లాను. సో ఎవరు మిస్ కాకండి ట్రేడింగ్ అనేది. ఓకేనా. నార్మల్‌గా ఏందంటే వెయిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మార్కెట్‌లో. చాలామంది పేషెన్సీ లేకుండా ఎలా పడితే అలా ట్రేడ్ చేసేసుకొని లాస్‌లో అయితా ఉంటారనమాట. సో మార్కెట్‌లో ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ ఉంటేనే మనీ అనేది వస్తదనమాట. ఓకేనా. సో వెయిట్ చేసి ఈ పెద్ద ఎంట్రీస్‌ని తీసుకోండి. చాలా పెద్ద పెద్ద టార్గెట్స్ ఉన్నాయి. మంచిగా ఉంటది మార్కెట్. ఓకేనా. సో మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా సీరియస్‌గా తీసుకొని చూసుకోండి. ఓకేనా. ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నా గానీ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ మెసేజ్ చేయండి నాకు. ఓకేనా. సేమ్ ఐడీనే, సేమ్ అకౌంటే. మీరు ఇన్‌స్టాగ్రామ్ నాకు మెసేజ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తా. ఓకేనా. ఓకే. థాంక్ యూ.